హాయ్ ఎవ్రీవన్. టుడే వీఆర్ కేమ్ విత్ ద అనదర్ హాల్ ఆఫ్ ఫేమ్. ఉదయశ్రీ గారు తను 3 monthsలలో 1 lakh రూపీస్ అనేది ఎర్న్ చేశారు. అండ్ తను వర్కింగ్ ఉమెన్కి హెల్ప్ చేస్తూ తన యొక్క లైఫ్ స్కిల్ ద్వారా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం యాజ్ ఏ హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం లైక్ మీ యొక్క జర్నీ అండ్ మీరు ఏ విధంగా ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మీరు ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, మన కమ్యూనిటీలోకి రావడానికి ముందు మీరు ఎలా ఉండేవారు, అదేవిధంగా ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మీలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నా పేరు ఉదయశ్రీ. నేను ఈ కమ్యూనిటీలోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టార్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంత ప్యాషన్ ఉండేది సార్. ఏదైనా కొత్త స్కిల్ ఒకటి ఏదైనా కనిపించింది అంటే వెంటనే నేర్చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానిలో నేను క్రియేటివ్గా ఆలోచించుకుంటూ నేనేం చేయగలను అనేది వెతుక్కుంటూ వెళ్ళే మైండ్ సెట్తో ఉంటాను సార్ నేను. అయితే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం లో ఉంటుంది. ఓకే. మేము వచ్చేసి ముగ్గురం సార్. అందువల్ల కావచ్చు, మరి మా నాన్నగారి ఇన్కమ్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ గా గ్రోత్ అనేది సపోర్ట్ అనేది తక్కువగా ఉండటం వల్ల కావచ్చు, నేను ఏదైతే అనుకుంటూ వచ్చానో అంటే ఇది చదవాలి, స్టడీస్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాదంతా కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే స్టడీస్ అంతా కూడా నాకు ఎక్కువ ఇంట్లోనే ప్రైవేట్ స్టడీయే చేసుకుంటూ వచ్చాను. అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా నాకు స్కూల్ డేస్ అనేవి మెమరబుల్ గా ఉండేవి కాదు సార్. ఓకే. అలాగే ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈవెన్ ఇప్పటికీ నేను సెట్ చేసుకోలేకపోయానని చెప్పొచ్చు. ఓకే. అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా నా వంతు కృషిగా ఏదైనా చిన్నప్పుడు పల్లెటూరులో వ్యవసాయం ఉంటుంది కదా, అలా వెళ్తూ చేసుకుంటూ మిషన్ అది నేర్చుకుంటూ ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ని నేను యూటిలైజ్ చేసుకుంటూ మనీ నా పరంగా కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ ఇంటర్మీడియట్ వరకు కష్టపడి చదివాను సార్. ఇంటర్ కూడా నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ చదువుకుంటూ వచ్చాను. ఆ ఓకే. తర్వాత గవర్నమెంట్ స్కూల్ టీచర్ కి డిఎస్సి పడింది. దానికి ఆ, మొత్తం కూడా ట్రైన్ అప్ అయ్యాను. అయిపోయి ఉర్దూలో నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా ఒక జాబ్ అయితే తీసుకున్నాను సార్. సెలెక్ట్ ఓకే. అయ్యాను. ఓకే. అయితే ఆ జాబ్ పర్పస్ ఏంటి అంటే నాకు అదర్ అవిగేషన్స్ అంటే అదర్ ప్రొఫెషనల్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్. కొంచెం చెప్పాలంటే మంచి ఫ్యాషన్ డిజైనర్ గా ఉండటము, అలాగే హోమ్ మేకర్ గా ఉండటము, అలాగే కుక్ గా ఉండటము, అలాగే మంచిగా ఇంకేదైనా ప్రొఫెషనల్ లో నేను ఉండాలి కదా, పైలట్ అవ్వాలని, అలా స్పీకర్ గా అవ్వాలని, మోటివేటర్ అవ్వాలని ఇలా ఉండేది తప్ప నేను ఎప్పుడు నా టీచర్ జాబ్ అనేది నేను కల్లో కూడా అనుకోలేదు సార్. ఓకే. ఈవెన్ చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా టీచర్ ఆట ఎక్కువ ఆడుతూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఆ ఆట ఆడలేదు. అంటే ఎందుకంటే నా ఫ్యామిలీకి తగ్గట్టుగా నేను పెరుగుతూనే వచ్చాను తప్ప నేనేమైతే అవ్వాలి అనుకుంటున్నానో, నాలో ఏమైతే ఉందో దాని ప్రకారం నేను ఈ జాబ్ అయితే తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నాకు కొంత అన్సాటిస్ఫాక్షన్ గా ఉండేది సార్. ఓకే. దీనికన్నా ఇంకా నేను ఏదైనా చేయాలి, ఇంకా నేను ఇంకేం చేయగలను అని వెతుకుతూ ఉండే ప్రాసెస్ లో జాబ్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే ఓకే. ఇంకేదైనా కోర్స్ ఉందేమో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఆ టైంలో కరోనా సిచ్యువేషన్ వచ్చింది సార్. ఆ కరోనా సిచ్యువేషన్ లో చాలా టైం అనేది ఖాళీగా ఉండిపోయాను. అప్పుడు నేను హాలిడేస్ కూడా ఇచ్చేసారు కాబట్టి స్కూల్ కి చాలా టైం నాకు అది బాగా సపోర్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మీ వీడియో చూసాను సార్. ఈ వీడియో చూసినాక ఆ వీడియో టచ్ చేసి లోపలికి కూడా రాలేదు. ఇది మనకి పనికి రాదులే అని చెప్పేసి పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ అలా 2-3 డేస్ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ సజెషన్స్ లో వస్తూ ఉంటాయి కదా, అలా మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి మీ వీడియోస్. ఓకే. ఇదేంటి ఈసారి వీడియోస్ నాకు ప్రతిసారి ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి ఒకసారి టచ్ చేసి చూడటం జరిగింది సార్. ఆ రోజు బై లక్కీగా ఆ రోజు ఈవినింగే మీరు సిల్వర్ మెంబర్షిప్ ఏదైతే ఉందో 6999 కోర్స్ అనేది లాంచ్ చేయటం జరిగింది. ఆ నేను ఎందుకు అక్కడ కనెక్ట్ అయిపోవాల్సి వచ్చింది అంటే
నాకు ఏదైతే ప్యాషన్ ఉందో, అలాగే నేనేదైతే చిన్నప్పటి నుంచి బ్యాక్‌గ్రౌండ్ సిట్యుయేషన్‌లో నుంచి బయటకొచ్చానో, సేమ్ సిట్యుయేషన్స్ మీరు చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఓకే. ఇన్‌స్ట్రక్షన్ వీడియోలో. ఓకే. ఆ విధంగా నా నాకు తగ్గట్టుగా నా మైండ్ సెట్‌కి తగ్గట్టుగా మీ వర్డ్స్ ఉండటము, అలాగే ఇంకొకటేంటంటే తెలుగులో మీరు మాట్లాడుతూ హ్మ్. మంచిగా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌తో నుంచి వచ్చాననంగానే నేనక్కడ కనెక్ట్ అయిపోయాను సార్. ఇదేదో నాకు రిజోనేట్ అయిపోయింది. సార్ కూడా నాలాగే ఇలా స్కిల్ పరంగా డెవలప్ అవ్వడానికి మంచిగా గ్రోత్ అవుతూ వచ్చారన్నట్లుగా నేను కూడా స్టార్ట్ చేశాను సార్. అయితే 6,999 అనేది నా దగ్గర అప్పుడు పేమెంట్ లేదు. మా ఓకే. వారితో మా వారిని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని, అడిగి, అడిగి తీసుకొని, అలాగే ఫస్ట్ 1,000తో రిజిస్టర్ అయ్యాను సార్. హ్మ్. నెక్స్ట్ 2 డేస్ తర్వాత నేను మిగతా అమౌంట్ పే చేయడం జరిగింది. అలా సిల్వర్ మెంబర్‌షిప్‌లోకి రావడం జరిగింది. ఓకే. యాహ్! థాంక్ యూ మేడం. సో, లైక్ థాంక్ యూ ఫర్ టేకింగ్ ద యాక్షన్ అండ్ ఇప్పుడు ఆ రోజు యాక్షన్ తీసుకునకపోయినట్టయితే ఇంతమందికి సో, థ్యాంక్ యూ మేడం. ఆ రోజు మీరు యాక్షన్ తీసుకోకపోయినట్టయితే ఇప్పుడు చాలా మంది ఉమెన్‌కి మీరు ఎంపవర్‌మెంట్ చేసేవారు కాదు. ఒక లైఫ్ కోచ్‌గా ఉంటూ వాళ్ళలో అది చేసేవారు కాదు. సో, మేడం లైక్ ఈ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఏమి ఇంప్లిమెంటేషన్ చేశారు? అండ్ ఏవి చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేటివి వచ్చాయి? ప్లీజ్ షేర్ అబౌట్ దట్. ఒకటి సార్ ఏంటంటే చాలా మంది వుమెన్స్ జాబ్ వచ్చినా, జాబ్ రాకపోయినా ఎన్నో స్కిల్స్ వాళ్ళలో ఉంటాయి. వాటిని చూపించే ప్రతిభ లేదంటే ఆ ఛాన్స్ అనేది రాక వాళ్ళు ఇలానే డ్రాప్ బ్యాక్‌గా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి నాలాంటి వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు. అంటే జాబ్ వచ్చినా, రాకపోయినా ఇంకా ఏదో చేయాలి అనే తపన కలిగే వాళ్ళు ఉంటారు. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్‌గా ఉంటూ లేదు ఒక వర్కింగ్ వుమెన్ ప్రొఫెషనల్ ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. అది చేస్తూ 9-5 జాబ్స్ చేస్తూ ప్యాషన్ ఇన్‌కమ్ అనేది కూడా సోర్స్ అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చిన దాన్నవుతాను. అలాగే ప్యాషన్ ఇన్‌కమ్ సోర్స్ అనేది కల్పించినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి మీ కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఏదైతే నీచ్ క్లారిటీ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నాకు నీచ్ క్లారిటీ గూడా తెలియలేదు సార్. నేనేదో చేయాలి అనుకుంటున్నాను గానీ, ఏం చేయాలి అనేది క్లారిటీ రాలేదు. ఓకే. ఆ హ్యాండ్ ఓవర్ సపోర్ట్ అనేది గూడా మీరిచ్చిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు స్టార్టింగ్‌లో చెప్పిందేంటంటే, డిజిటల్ కోచింగ్ మీరు ఎట్లాగో టీచింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా మేడం! నేను చేసేదే మోడల్ చేయండి అన్నారు. హ్మ్. అది చేయడానికి కూడా నేను ముందుకు రాలేదు. ఎందుకు అంటే నాకు చెప్పాను కదా! స్కూల్ డేస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందులో నేను చదివిన చదువుకి నాకసలు స్కిల్స్ అనేవి లేవు. ఆన్‌లైన్ స్కిల్స్ గాని సారీ ఇంటర్నెట్ స్కిల్స్ గాని హ్మ్. ఏమీ లేవు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో మీరు చెప్పినట్టుగా నేను చెప్పలేదు అనిపిచ్చింది. మరి నేనేం చెప్పగలను అని చాలా రోజులు ఆలోచిస్తూ ఉన్నాను. హ్మ్. ఆలోచించినాక ఒకరోజు మీరు ఇలానే లైవ్‌లోకి రావటం జరిగింది. నా నా భావాలేంటి, నా థాట్స్ ఏంటి అనేది పర్సనల్‌గా మాట్లాడడం వల్ల అప్పుడు అర్థమైంది సార్ నేను ఇలా, ఇలా చేయాలి, చెప్పాలి అన్నప్పుడు మీరు లైఫ్ కోచ్‌గా మీరెందుకు వెళ్ళకూడదు మేడం? మీలాంటి వాళ్ళకి మోటివేట్ చేయొచ్చు గదా! అన్నప్పుడు నేను నా నీచ్ అనేది క్లారిటీ తీసుకున్నాను సార్. హ్మ్. సో, ఆ విధంగా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ, మోరల్ సపోర్ట్ ఇస్తూ లైఫ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేసింది సార్. ఓకే. సో, లైక్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఐ థింక్ మీరు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ అనేది గానీ, ఏది గానీ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ ద్వారా మాత్రమే లైక్ మీ యొక్క జర్నీ అనేది కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పేసి లైక్ మీరు చెప్పారు. ప్లీజ్ చెప్పండి ఎలా మీరు కస్టమర్‌ని ఎలా అక్వైజేషన్ చేస్తున్నారు? కస్టమర్ మిమ్మల్ని ఎలా రీచ్ అవుతున్నారు? ఇది నేను యాడ్స్ అయితే ప్రెజెంట్ గాని, అప్పుడు స్టార్టింగ్‌లో నుంచి కానీ ఏది యాడ్స్ అయితే ఇవ్వట్లేదు సార్. ఆర్గానిక్ గానే తీసుకుంటున్నాను. అది కూడా క్వాలిటీ లీడ్స్ అయితే వస్తున్నాయి. ఏ ఓకే. విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీచ్ క్లారిటీ ఉన్నప్పుడు మనం చెప్పే కంటెంట్ ఏంటి అనేది అవతల వాళ్ళకి కన్వే చేసే విధానంలో అటాచ్ అవుతూ ఉంటారు. ఆ హ్మ్. కన్వే చేసే విధానం నాకెక్కడ తెలిసింది అంటే, మనం తీసుకున్న మీరు చెప్పే కోచింగ్ అండ్ ట్రైనింగ్‌లో 21 డేస్ వీడియో ఛాలెంజ్ ఉంటుంది. హ్మ్. అలాగే ఈచ్ క్లారిటీ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా మాస్టరీ చేసుకుంటూ డే హ్మ్. స్టెప్ బై స్టెప్ మనం ఏం చేసాము హ్మ్. అనేది ప్రతి ఒక్కటి గూడా అక్కడ నుంచి నేర్చుకుంటూ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ నేను ప్రతిరోజు కూడా ఒక బూట్ క్యాంప్ లాగా సార్. హ్మ్. 1 డే కొంత ఇన్ఫర్మేషన్, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అలాగా
ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోస్ చేయటం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, అలాగే యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో. అలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే, వాళ్ళు కొంతమంది నాకు కనెక్ట్ అవ్వటం, పర్సనల్‌గా మెసేజ్ చేయటం, వాళ్ళతో నేను మింగిల్ అవ్వటం. ఎట్ ద సేమ్ టైమ్ 1 వీక్, 5 డేస్ అలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినాక, నెక్స్ట్ డే నేను వాళ్ళకి పర్సనల్‌గా కనెక్ట్ అయిపోతాను. అలా కనెక్ట్ అవ్వడం వల్ల నాకు ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతుందండి. ఓకే. సో మేడం మీకు ఇప్పుడు ఓన్లీ L1 లైక్ ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఉంది. ఇంకా మీకు ఎట్లాంటి గోల్డ్, డైమండ్ అలాంటిది అయితే లేదు. ఓన్లీ బేసిక్ లెవెల్ మెంబర్షిప్ లోనే మీరు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. అవును రైట్ సార్. మేడం. సో లైక్ వీలైనంత తొందరలో మీరు గోల్డ్ కానీ డైమండ్ కానీ లాంచ్ చేసినట్టయితే లైక్ ఏదైతే 3 మంత్స్ మీకు 1 lakh ఎర్న్ చేయడానికి పట్టిందో అది కాస్త మీకు 1 మంత్ లోపల ఇంకా తక్కువ టైంలో కూడా మీరు ఎక్కువ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఒక వీల్ చూసుకొని అండ్ మీ కమ్యూనిటీ సైజు చూసుకొని వీలైనంత తొందరలో డైమండ్ మెంబర్షిప్ అనేది లాంచ్ చేయండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యా అదే మేడం లైక్ అదే విధంగా లైక్ ఒక యూ సార్. నేను నేర్చుకున్న చాలా అన్ని వాల్యూస్ నేర్చుకున్నాను సార్. ఆ అన్ని వాల్యూస్ లో కూడా నాకు నచ్చిన 3 వాల్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్, మనం ఏంటి అంటే టైం ఫ్రీడమ్ గా ఉంచుకోవాలి. మన లైఫ్ లో మనకంటూ కొంత టైం ని కేటాయించుకుంటూ, టైం ని ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తూ, మనం ఏదైనా సరే, మీరు చాలా సార్లు చెప్పారు సార్. ఏంటి అంటే, మన యాక్షన్స్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా కానీ, ఇంపర్ఫెక్ట్ గా కానీ యాక్షన్ టేకర్ గా ఉంటే అది ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా అవుతాము. ముందు మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి మేడం అని చెప్పేవాళ్ళు. ఓకే. ఆ విధంగా నేను పర్ఫెక్ట్ గా ఉన్నా, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా, ఇది నాకు వచ్చిద్ది రాలేదు అనేది పక్కన పెట్టేసి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నానా లేదా అనేది, అది నా సెకండ్ థింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం ఫ్రీడమ్ గా నేను తీసుకుంటూ, అంటే నేను జాబ్ హోల్డర్ ని కాబట్టి నాకు టైం లేదు, నేనేం చేయలేను, అక్కడే ఉండిపోతాను అనేది మనసులో నుంచి తీసేయడం జరిగింది. ఇంకొకటి, మీరు చెప్తూ చాట్ జీపీటీ సోర్సెస్ గాని, అలాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గూడా మనకి టచ్ చేశారు సబ్జెక్టు. ఆ విధంగా కూడా మనకేంటంటే మనసులో మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్‌కి వస్తుంది. ఏదో ఒక రోజైనా సరే సక్సెస్‌కి దారి అవుతుంది మేడం అని చెప్పారు సార్. సో, బలంగా మనల్ని మనం ఏదైతే నమ్ముతామో, కాన్ఫిడెంట్‌గా బిల్డ్ చేసుకొని మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామో, అది సక్సెస్ అవుతుందని ఆహ్, బిలీవ్ చేశాను సార్. ఈ నా వాల్యూస్ ఏంటి అంటే, ఒకటి ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఇంపర్ఫెక్ట్‌గా ఉన్నా ఇంప్లిమెంటేషన్ చేయటం ఒకటి. ఇంకొకటి, నేనెక్కడున్నా సరే నా స్కిల్స్‌ని అందరికి కూడా పాస్ చేస్తూ, షేర్ చేస్తూ నేను పాసివ్ ఇన్‌కమ్ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ నా గోల్ గూడా సక్సెస్‌కి యా రీచ్ అవ్వచ్చు అనేది. ఓకే. థ్యాంక్ యూ మేడం. సో మేడం లైక్ చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాకు టైం సరిపోవట్లేదు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మీరు ఒక స్కూల్ టీచర్గా లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఉంటూ ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇటు ఎట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ ప్లస్ మీ యొక్క ప్రొఫెషన్? ఒకటి సార్, మనం ఏదైతే మనసులో నుంచి వస్తుందో, అంటే ఎవరైనా చెప్తే చేసేది వేరు, మనకి అనిపిస్తూ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది వేరు. మనకి నచ్చిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాం. మానవ సహజం అది. ఎట్ ద సేమ్ టైమ్ మనం గట్టిగా మనసుతో బిలీవ్ చేసి ఇది మనం చేయగలం, ఖచ్చితంగా మన వల్ల అవుతుంది అని చెప్పినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనేది నేర్చుకున్నాను. సో, ఓకే. ఈ విధంగా నేనేదైతే అనుకుంటానో టైమ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటాను సార్. ఓకే. కరెక్ట్‌గా టైం మేనేజ్‌మెంట్ అనేది ఫాలో అవుతున్నారు కాబట్టి ఇవి 2 మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఓకే. థాంక్ యూ మేడం. సో మేడం లైక్ అదే విధంగా ప్రతి ఒక్కరిని ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ ఎండింగ్‌లో నేను ఒక క్వెషన్ అడుగుతాను ఏంటి అన్నట్టయితే, మీ యొక్క సీక్రెట్ ఏంటి? లైక్ ఎంటైర్ లైఫ్‌లో మీకు రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. లైక్ సిట్యుయేషన్ అనేది ఏదైనా ఉండొచ్చు. బట్ మీరు కంపల్సరీగా పాటించేటటువంటిది లేదా చేసేటటువంటిది వాట్ ఈస్ ద వన్ థింగ్? అది నాకు చాలా ఇష్టమైంది ఏంటి అంటే సార్, కన్సిస్టెన్సీ. ఓకే. మనం ఏది చేసినా సరే, తప్పు చేయండి, రైట్ చేయండి, లేదా సక్సెస్ అవుతామా లేదా పక్కన పెట్టేసి, కన్సిస్టెన్సీగా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ప్రతిరోజు, ఈవెన్ గంటలు గంటలు టైం కేటాయించాల్సిన పని లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దానికోసం మనం కన్సిస్టెన్సీగా టైం ఇచ్చాము అంటే, ఆ టైం అనేది, ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి సక్సెస్ ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తుందని బిలీవ్ చేస్తాను సార్. ఓకే. థాంక్ యూ మేడం. సో థాంక్ యూ. ఫ్రెండ్స్ లైక్ చూశారు కదా ఉదయశ్రీ గారు వర్కింగ్ ఉమెన్కి హెల్ప్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా
లైక్ మీ స్కిల్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి రావాలి, లేదా తన నుండి మీరు హెల్ప్ తీసుకొని మీ యొక్క సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే ఉదయశ్రీ గారి యొక్క ఫేస్బుక్ పేజ్ లింక్ అనేది మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక మీ యొక్క నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ లైక్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ అనేది గడపాలని మీరు అనుకున్నట్టయితే మా యొక్క అప్కమింగ్ వర్క్ షాప్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క లింక్ని క్లిక్ చేయండి, మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.